కులగణన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ నేడు పార్టీలు బీసీ సంఘాలతో భేటీ కానుంది. రాజకీయ పార్టీలు గుర్తింపు పొందిన బీసీ సంఘాల ప్రతినిధులు మేధావులతో సమావేశం అవ్వనుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీసీ రిజర్వేషన్లు ఇతర అంశాలపై అభిప్రాయాలు సేకరించనుంది కమిషన్. ఇప్పటికే జిల్లాల్లో అభిప్రాయ సేకరణ పూర్తి చేసింది. బీసీ కులగణన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ నేడు పార్టీలు బీసీ సంఘాలతో భేటీ కానుంది. రాజకీయ పార్టీలు గుర్తింపు పొందిన బీసీ సంఘాల ప్రతినిధులతో మేధావులతో సమావేశం అవ్వనుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. ప్రసన్న, ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బీసీ డెడికేషన్ కమిషన్ భేటీ కీలక సమావేశం నిర్వహించనుంది. అయితే రాజకీయ పార్టీలు గుర్తింపు పొందిన బీసీ సంఘాల మేధావులతో ఈరోజు మాసప్ ట్యాంక్ లో అయితే సమావేశం కానుంది. అయితే దీనికి ఇప్పటికే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ అంటే వచ్చే స్థానిక సంస్థలకు సంబంధించి బీసీ కులాలకు ఎవరైతే ఉంటారో వారికి రిజర్వేషన్లు పెంచాలి. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులున్న నేపథ్యంలో చట్టపరమైన సమస్యలు ఎదురు కాకుండా ఉండేందుకు ఈ కమిషన్ అయితే ఏర్పాటు చేయడింది. ఈ కమిషన్ ఇప్పటికే అన్ని తిరిగి జిల్లాల్లో ఉన్న ప్రజలు, అదేవిధంగా కుల సంఘాల అభిప్రాయాలు అయితే సేకరణ పూర్తి చేసింది. ఈ రోజు మాసప్ ట్యాంక్ లో వివిధ రాజకీయ పార్టీలు గుర్తింపు పొందిన బీసీ సంఘాల ప్రతినిధులు మేధావులతో అయితే ఈ యొక్క కమిషన్ అయితే భేటీ కానుంది. ఈ కమిషన్ కి వీరి దగ్గర నుంచి కూడా సూచనలు, సలహాలు తీసుకొని ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. దాదాపు ఇప్పటికే ప్రభుత్వం 60 రోజుల గడువు ఈ యొక్క కమిషన్ కి ఇచ్చింది. ఈ 60 రోజుల్లో ఖచ్చితంగా రిపోర్టు తయారు చేసి అయితే ప్రభుత్వానికి అందజేయనుంది. అందజేసిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని బీసీ కమిషన్ ద్వారా రిజర్వేషన్లు పెంపొందించి స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ అందించాలన్న ఉద్దేశంతో అయితే ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ రోజు నిర్వహిస్తున్న సమావేశం కీలక దశలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వచ్చే డిసెంబర్ వరకు కూడా ఎన్నికల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీకి సంబంధించి నేతలైనా సరే ఈ రిజర్వేషన్ కి సంబంధించిన అభిప్రాయం చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం తీసుకునే ముందుకు వెళ్ళాలి. ఎందుకు చట్టపరమైన సమస్యలు కానీ ఎటువంటి వ్యతిరేక అంటే రాజకీయ పరంగా కూడా ఎటువంటి విమర్శలు చేయకూడదు, ఎవరు కూడా చేయకూడదు. ఖచ్చితంగా అందరి అభిప్రాయాన్ని స్వీకరించి ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగే విధంగా చేయాలి. అందుకోసం అని చెప్పేసి రిజర్వేషన్లు పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఈ రోజు జరుగుతున్న రాజకీయ పార్టీలు మేధావులతో జరుగుతున్న సమావేశం కీలక సమావేశం అని చెప్పుకోవచ్చు. ప్రసన్న. థ్యాంక్ యూ హరికృష్ణ.